హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ V2. ఈ మధ్య అందరూ అసలైన వంటకం ఏది అని అడుగుతున్నారు. ఏదా అని అనుకుంటున్నారా? అదే గోంగూర. గోంగూర నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? గోంగూర అంటే చాలా ఇష్టం అందరికీ. గోంగూరతో ఇవాళ నేను మీకోసం పచ్చడి చేసి 2 విధాలుగా ఎట్లా చేయాలో చేసి చూపిస్తాను. గోంగూర 4 బంచెస్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 6, రెడ్ చిల్లీస్ 13 నుంచి 16 వరకు, మెంతులు 3 టీ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ తగినంత, శనగపప్పు 3 టీ స్పూన్, మినప్పప్పు 2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్. ఇప్పుడు కడాయి తీసుకొని నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. వేగాక అందులో గోంగూర వేస్తున్నాను ఫస్ట్. కృష్ణ కృష్ణ మనమోహన. గోంగూర ఉడికిస్తున్నప్పుడు నీళ్లు కలపద్దు. రాధే 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 కృష్ణ కృష్ణ. ఇప్పుడు గోంగూర మగ్గింది, మనం పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ కడాయి తీసుకున్నాను, అందులో కొంచెం నూనె పోసుకున్నాను. అందులో ఆవాలు, జీరా వేసి కొంచెం వేయిస్తున్నాను. అందులో శనగపప్పు, మినపప్పు, మెంతులు వేసి వేయిస్తున్నాను అన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే నేను రెడ్ చిల్లీస్ వేసేసి వేయిస్తున్నాను. అది కూడా వేగుతున్నప్పుడు నేను గ్రీన్ చిల్లీస్ వేసేసి వేయిస్తున్నాను. ఇప్పుడు అది వేగాక నేను బ్లెండర్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టాను. ఇప్పుడు అది గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఆ గ్రైండ్ చేసుకున్న దాంట్లో గోంగూర వేసేసి అందులో ఉప్పు, పసుపు వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. అంతే, మన ఫస్ట్ ప్రొసీజర్లో ఉన్న గోంగూర పచ్చడి రెడీ. ఇంకా గోంగూర పచ్చడి అన్నంలోకి కలుపుకున్నప్పుడు పక్కన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పక్కన పెట్టుకొని కొరుక్కొని తింటూ ఉంటే ఆ మజానే వేరు. ఇంకా సెకండ్ ప్రొసీజర్లోకి వెళ్దాం. అందులోకి గోంగూర 4 బంచెస్ కావాలి, మెంతులు 2 టీ స్పూన్, రెడ్ చిల్లీస్ 10 to 14. కొన్ని ఎండుమిరపకాయలు కారంగా ఉంటే కొన్ని ఉండవు, అందుకని నేను 10 లేదా 14 అన్నాను. ఇంకా పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్. ఇంక ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఫస్ట్ మెంతులు వేసి వేయించుకుంటున్నాను. ఆయిల్ వేయట్లేదు, ఆయిల్ లేకుండానే వేయించి పెడతాను. కొంచెం డార్క్ బ్రౌన్లోకి రాగానే మనకి ఒక అరోమా వస్తుంది. అది రాగానే నేను అది తీసి బ్లెండర్లో వేస్తున్నాను. ఇంకిప్పుడు మళ్ళీ కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని రెడ్ చిల్లీస్ వేసి వేయిస్తున్నాను. అది వేసి వేగినప్పుడు
వెంటనే అది బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు మళ్ళీ కడాయిలో కొంచెం నూనె వేసుకొని గోంగూర వేసి వేయిస్తున్నాను. ఇష్టమైన పని ఎప్పుడు కష్టంగా అనిపించదు, అందులోనూ పాడుతూ చేస్తూ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. మెత్తగా అయ్యేంత వరకు మంచిగా వేయించాలి. నీళ్ళు మాత్రం కలపద్దే. అయిపోయింది, నా గోంగూర మంచిగా మగ్గింది. ఇంక ఇప్పుడు ఈ మెంతులును ఎండుమిరపకాయలు వేసి పెట్టుకున్న ఇది మంచిగా గ్రైండ్ చేసి పౌడర్ లాగా పెట్టుకున్నాను. అందులో ఇప్పుడు నేను మగ్గించి పెట్టుకున్న గోంగూరని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసి పెడతాను. చూడండి. రాధే జై శ్రీకృష్ణ. ఇప్పుడు సాల్ట్, కొంచెం పసుపు అది కూడా వేసి గ్రైండ్ చేస్తాను. రాధే రాధే కృష్ణ కృష్ణ. నా గోంగూర పేస్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు చిన్న కడాయిలో తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసి పోపు పెడుతున్నాను. అంతే, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.